నమస్తే అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే సుబోధ్ ఆర్ట్స్లో ఉన్నాము. సో స్వామివారు అయితే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో కొత్త పీస్ మోడల్ అనమాట. మనకైతే హైట్ వచ్చేసి ఇంచుమించు 20 to 22 feet ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకైతే దాదాపు 13 to 15 ఉంటుంది. సో స్వామివారు అయితే మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం ఇస్తున్నారు విత్ 4 hands. సో ఒక్కసారి చూసుకోండి. సో మన సుబోధ్ ఆర్ట్స్లో మనకైతే ఇంకో విగ్రహం తయారవుతుంది, ఇది కూడా చూసుకున్నాం. సో అన్న వాళ్ళైతే ఈ విగ్రహంకి అయితే డైమండ్ అని పేరు పెట్టారు. సో ఇదైతే మనకైతే డైమండ్ షేప్స్లో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తారు విత్ మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్. సో అన్న వాళ్ళు అయితే రెడ్డిష్ కలర్లో కలర్ వేశారు. సో ఇక్కడ కూడా రెడ్డిష్ కలర్తో మనకైతే స్వామివారికి అయితే అన్న వాళ్ళు అయితే పెయింట్ వేశారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. స్వామివారి హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 20 to 22 feet ఉంటుంది. వెడత్ వచ్చేసి 16 అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో బ్లాకిష్ కలర్లో అన్న వాళ్ళు అయితే కలర్ వేస్తారు స్కిన్ టోన్. సో రైట్ సైడ్లో ఇంకో విగ్రహం. సో అన్న వాళ్ళు అయితే మనకైతే 2 types ఆఫ్ కలరింగ్ వేస్తున్నారు స్కిన్ టోన్ అయితే. సో ఒకటి బ్లాకిష్, సో ఇంకోటి ఏమైతే స్కిన్ టోన్. సో అన్న వాళ్ళు అయితే మనకైతే చూసుకోవచ్చు కవర్ అనేది వేసేసారు. సో డస్ట్ పడకుండా మనకైతే అన్న వాళ్ళు అయితే కవర్ వేసేసారు. ఇక్కడ కూడా ఇంకో మోడల్. స్వామివారి అయితే మనకైతే కృష్ణుని కలర్లో అన్న వాళ్ళు అయితే ప్రెజెంట్ చేశారు. చూసుకోవచ్చు ధోతి కలర్ కూడా చాలా బాగుంది. స్వామివారి ఫేస్ అయితే ఇంకా బాగుంటుంది. సో అన్న వాళ్ళు అయితే జర కవర్ వేసేసారు, మనకైతే డీటెయిల్గా కనబడతలేదు. సో ఇక్కడ ఇంకో విగ్రహం డైమండ్. సో ఈ విగ్రహానికి కూడా అన్న వాళ్ళు పెయింట్ వేస్తారు. సో డిఫరెంట్ కలర్ వేస్తారు. సో అన్న వాళ్ళ దగ్గర ఇంకో మోడల్ ఉంది, అది కూడా చూసుకున్నాం మనం. సో ఇది వచ్చేసి లీఫ్ టైప్లో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. హైట్ వచ్చేసి ఇంచుమించు 11 to 12 ఉంటుంది. సో వెడత వచ్చేసి మనకు ఇంచుమించు 7 to 8 ఉంటుంది. సో స్వామివారు ఒక్కసారి చూసుకోండి. సో అన్న వాళ్ళ ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. కలరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన సుబోధ్ ఆర్ట్స్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష జై శ్రీరామ్.